ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్తపురాణాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. 54 రోజులుగా మనం దత్తపురాణాన్ని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున పింగళనాగ వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆమలకి వృత్తాంతం కూడా చెప్పుకున్నాం, అంటే ఉసిరికి చెట్టు యొక్క కథ. ఈరోజు 55వ భాగంలో చాంఘ్రిక అనేటువంటి దాని యొక్క గాథ చెప్పుకున్నాం. చాంఘ్రికుడు అనేటువంటి ఒక విప్రుడు. పూర్వం కృతయుగంలో పురందర అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో చాంఘ్రికుడు అనేటువంటి ఒక విప్రుడు ఉన్నాడు. అతడి భార్య పేరు భామ. వాళ్ళిద్దరిది అన్యోన్యమైన దాంపత్యం. ఈ చాంఘ్రికుడికి ఇంద్ర పదవిని అధిష్ఠించాలనేటువంటి ఒక కోరిక. అందుకని తపస్సు చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అనువైన ప్రదేశం ఎక్కడా అనేటువంటి ఆలోచనతోటి ఆ దంపతులు అన్వేషణకు బయలుదేరారు. భూగోళం అంతా సంచరించారు. పర్వతాలు, అరణ్యాలు, నదీ తీరాలు, సరోవరాలు అన్నీ గాలించారు. ఎక్కడా కూడా వాళ్ళకి అనువైన ప్రదేశం కనపడలా తపస్సు చేసుకోవడానికి. దిగులు పడి కూర్చున్నారు ఒక చోట. అప్పుడు ఆ చాంఘ్రికుడి యొక్క పితృదేవతలు అదృశ్య రూపాలలో ఆకాశంలో నిలబడి, నాయనా, వృధాగా ఎందుకని కాలయాపన చేసుకుంటున్నావు? మూఢాత్ముడవై తీర్థాలు తిరుగుతున్నావు. వెంటనే బయలుదేరి మాతృతీర్థం వెళ్ళు. అక్కడ పితృడం నుంచి విముక్తి పొందువు అని వినపడ్డాయి. ఆ తీర్థంలో రేణుకా సమక్షంలో భక్తి శ్రద్ధలతోటి పితృదేవతలకి పిండ ప్రదానం కనుక చేశావా, అది చేసినటువంటి కర్తకి, చేయించుకున్నటువంటి పితృదేవతలకి ఇద్దరికి కూడా సద్గతులు కలిగిస్తుంది. అందువల్ల మిగిలిన తీర్థాల సంగతి మర్చిపో, వెంటనే మాతృతీర్థం వెళ్ళు అని సలహా ఇచ్చారు. ఆ మీదట ఈ చాంఘ్రికుడు వెంటనే బయలుదేరాడు భార్యను వెంట పెట్టుకొని. సఖ్యాద్రి పర్వతాల మీద దత్తాత్రేయ ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి తటాకంలో స్నానం చేసి మాతృతీర్థంలో పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టి, ఆ పక్కనే గట్టు మీద ఉన్నటువంటి ఈ కృష్ణామలక వృక్షం కింద పిండ ప్రదానం, శ్రాద్ధ విధులు అన్నీ చేశాడు భక్తి శ్రద్ధలతోటి. ఆ క్షణంలోనే అతని పితృదేవతలు ముక్తులైపోయి అక్షయమైనటువంటి పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు. దీపక, వింటున్నావు కదా? పనిలో పనిగా ప్రణీతా నదిలో ఉన్నటువంటి పద్మతీర్థ ప్రభావం కూడా చెబుతాను, విను అంటున్నాడు వేదధర్ముడు. పూర్వకాలంలో ఉషాదేవి, సూర్యుడు ఈ దంపతులకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఉషాదేవి, సూర్య భగవానుడు. భానుమతి అని పేరు పెట్టుకున్నారు. ఆ అమ్మాయి సర్వ శుభలక్షణాలు ఉన్నాయి. రోజుకొక ఏడాదిగా త్వరగా ఎదిగింది. అందానికి, చురుకుదనానికి, చలాకీతనానికి, ఆటపాటలకి పెట్టింది పేరైంది ఆ అమ్మాయి. 16 ఏళ్ళు వచ్చినాయి. పరిపూర్ణమైనటువంటి కన్యకామణి అయింది. ఆ విశ్వమోహిని చూసి సాక్షాత్తు సూర్యుడే దురదృష్టవశాత్తు మోహితుడయ్యాడు.
తండ్రి చూసారా, కోరిక తీర్చమంటూ వెంటపడ్డాడు. ఆ రోజుల్లోనే ఉంది దిక్కుమాలినతనం, ఇప్పుడు ఇంకా పెచ్చరిల్లిపోయింది కలియుగంలో. అంటే అజ్ఞానం వల్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు సూర్యుడు. అటువంటి తండ్రి నుండి తప్పించుకొని ఆ భానుమతి పాప భీతితోటి ఒక మృగీ రూపం ధరించి ఘోరమైన అరణ్యాల్లోకి పారిపోయింది. మృగి అంటే జింక, లేడి, ఆడలేడిగా అయిపోయింది. అయితే మోహాంధుడైపోయిన ఈ సూర్యుడు ఆ అమ్మాయి కోసం వెతుక్కుంటూ 3 లోకాలు తిరిగాడు. ఎట్టకేలకి ఒక అరణ్యంలో మృగీ రూపంలో దాక్కున్నటువంటి భానుమతిని పట్టుకున్నాడు. బలాత్కారం చేయబోయాడు. వెంటనే ఇంద్రాది దేవతలు, కశ్యపాది ఋషులు ప్రత్యక్షమైనారు, వారించారు. కాని కన్న కూతుర్ని కామించినటువంటి పాపానికి, బలాత్కార ప్రయత్నానికి శిక్షగా కుష్ఠురోగం వచ్చేసింది సూర్యుడికి. అది రోజు రోజుకి ఎక్కువైంది. సూర్యుడిని దారుణాతి దారుణంగా పీడించడం మొదలుపెట్టింది. అవయవాలు తిమ్మిరెక్కిపోయినాయి. ఇంద్రియాలు సరిగ్గా పనిచేయటల్లా. తండ్రి పరిస్థితి చూసినటువంటి భానుమతి దిగులు పడింది. వెంటనే మృగీ రూపం విడిచిపెట్టింది. తండ్రికి నమస్కారం చేసింది, ఆశీర్వాదం పొందింది. వెంటనే బ్రహ్మాది దేవతలను సందర్శించింది. తండ్రి యొక్క కుష్ఠురోగం నయమయ్యే దారి చెప్పమని అభ్యర్థించింది. చూశారా, తన వల్ల కదా తండ్రికి ఈ విధంగా వచ్చింది అని. వాస్తవానికి స్మరణతోటి, సందర్శనతోటి అందరికీ ఆరోగ్యం పంచిపెట్టేవాడు భాస్కరుడు. భాస్కరాత్ ఆరోగ్యమిచ్చేది అని, ఆరోగ్యం ఇచ్చేది భాస్కరాత్, ఇది కదా. అటువంటి సూర్యుడు సూర్యమండల మధ్య భాగంలో విష్ణుమూర్తిని, సకల దేవతలను ధరించగలిగినటువంటి సూర్య భగవానుడు అనేక మంది ఋషులతోటి పూజింపబడేవాడు. ప్రతినిత్యం గాయత్రీ మంత్ర పురస్సరంగా అర్ఘ్యాలు ప్రదానం చేయించుకునేటువంటి వాడు. ఈ విధంగా కుష్ఠరోగగ్రస్తుడైపోయి, తానే అనారోగ్యవంతుడైపోయి ఈ విధంగా బాధపడుతూ ఉంటే మరి సమస్త లోకాలలో ఉండే ప్రజలని ఆరోగ్యవంతులను చేసేదెప్పుడు? కాబట్టి ఓ బ్రహ్మదేవ, దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి అని బతిమలాదుకున్న కూతురు. అమ్మాయి, మీ తండ్రికి కుష్ఠరోగం ఎందుకు వచ్చిందో నీకు తెలుసు కదా. నిన్ను కామించిన మహాపాపానికి అది ఫలితం. బ్రహ్మహత్య కంటే, గురుభార్య సంగమం కంటే ఘోరమైనటువంటి పాపం పుత్రికను కామించటం. దీన్ని తొలగించగలిగేటువంటి శక్తి కేవలం ఒక్క పద్మతీర్థానికి మాత్రమే ఉంది. ఆ తీర్థం ఆమలకి వనంలో సహ్యపర్వతంలో ఉన్న దత్తాత్రేయ ఆశ్రమంలో ఉంది. దాని ప్రక్కనే ప్రవహిస్తున్న నదే ప్రణీతా నది. ఆ ఆశ్రమ తీర్థమే పద్మతీర్థం. మీ తండ్రి గారిని అక్కడికి తీసుకెళ్ళు. అందులో స్నానం చేసి ఏకవీరాదేవిని అర్చన చేయమను. ఆవిడ సకల దేవతాధీశ్వరి, జగన్మాత. భక్తితో ఆరాధన చేస్తే కరుణిస్తుంది. భుక్తి, ముక్తి ఈ రెండు కూడా ప్రసాదించే తల్లి. వెంటనే బయలుదేరమను. రోగం మరీ ముదిరిందా, కదలలేనటువంటి దశ వచ్చిందా, మరింత కష్టం అవుతుంది అని బ్రహ్మ చెప్పాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన ఉపాయాన్ని బ్రహ్మాది దేవతలు చెప్పారు కదా, భానుమతి తండ్రికి చెప్పింది వచ్చి. వెంటనే సూర్యుడు బయలుదేరి పడుతూ, లేస్తూ, పాకుతూ, డేక్కుంటూ దత్తాత్రేయ ఆశ్రమం చేరాడు. నిత్యం పద్మతీర్థంలో స్నానం చేస్తూ దత్తదేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఎంతో కాలం తపస్సు చేశాడు అక్కడ. ఆ రేణుకాదేవిని అనేక విధాలుగా మంత్రాలతో, శ్లోకాలతో స్తోత్రం చేశాడు. ఆ తల్లి ఎట్టకేలకు కరుణించింది. అప్పుడు ఆ తల్లింది, ఓ సూర్యనారాయణ, నీ స్తుతులకు నేను ప్రసన్నమైనాను. నీ శరీరం ఆరోగ్యంతో అద్భుతంగా ప్రకాశిస్తుంది. నువ్వే అందరికీ వరాలు ఇచ్చేవాడివి. నీకు ఈవేళ నేను ఇస్తున్నాను వరం. ఇంకా ఆలస్యం వద్దు, నీ స్వస్థానానికి చేరుకో.
ఈ పద్మతీర్థంలో స్నానం చేసి పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టిన వాళ్ళంతా కూడా 3 రకాల రుణబాధల నుండి విముక్తులై దివ్యగతులు పొందుతారు అన్నది. 3 రుణాలు ఏంటి? దేవరుణము, ఋషి రుణము, పితృణము. ముఖ్యంగా 3 రుణాలు. ఈ 3 రుణాల నుంచి విముక్తులవుతారు. అలాగే ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ఇవన్నీ కలిగి ఇహలోకంలో సుఖపడి పరలోకంలో ఇంద్రభోగాలు అనుభవిస్తారు అని రేణుకాదేవి అంతర్ధానమైంది. భాస్కరుడు ఆ క్షణంలోనే కుష్ఠరోగం నుంచి విముక్తుడైనాడు. మళ్ళీ తన యొక్క సూర్యలోకానికి వెళ్ళిపోయాడు. దీపక, అర్థమైందా? పద్మతీర్థ మహిమ ఎలాంటిదో నువ్వు ఇంకా ఏం వినాలనుకుంటున్నావు అడుగు అన్నాడు వేదధర్ముడు. గురుదేవా, ఓ సర్వధర్మజ్ఞ, ఓ సర్వ సందేహ భేదక, ఈ దత్తదేవుడి చరిత్ర నువ్వు చెబుతూ ఉంటే నేను వింటుంటే ఎంతకీ నాకు తనివి తీరడం లేదు. నిజమే, రసజ్ఞుడెవ్వడైనా సరే స్వామి యొక్క కథ చాలు అని సంతృప్తి చెందుతాడా? ఆధ్యాత్మిక దుఃఖాలన్నిటినీ నశింపజేసేటటువంటి అద్భుతమైనటువంటి కథలు నాకు చెబుతున్నారు. ఆనాడెప్పుడో దేవతలు అమృతాన్ని సేవించారంటారు. కానీ ఈ దత్త కథామృతం ముందు అతి తుచ్చమది. దీనికి సాటి రానే రాదు. భాగవతామృతం కూడా అలాంటిదే. దేవతలందరూ వచ్చి అమృతం మీకు ఇస్తాం, భాగవతం ఇమ్మన్నారు సుఖదేవుణ్ణి. నీ అమృతం ఎవడికి కావాలి? భాగవతామృతం అన్నిటికంటే గొప్పది అని చాటి చెప్పాడు మహానుభావుడు. రేణుకాదేవి యొక్క స్వస్వరూపం గురించి ప్రసక్తి వశాత్తు చెప్పావు, క్లుప్తంగా చెప్పావు. దానికంటే ఇంకా విస్తారంగా వినాలి అని నా మనస్సు తహతహ పడుతోంది. అనుగ్రహించు స్వామి. ఈ జగత్తుకి ధేనువు, ఖని, ధాత్రి అయినటువంటి ఆ మహాదేవి అద్భుతమైన తత్వాన్ని నీకంటే బాగా ఎరిగిన వారు ఎవరున్నారు? నాకు తప్పకుండా చెప్పండి అని అడిగాడు వేదధర్ముణ్ణి. నాయన దీపక, నీ జిజ్ఞాస నన్ను ఆనందపరుస్తోంది నాయన. ఆ రేణుకాదేవి మహత్యాన్ని సమగ్రంగా చెబుతాను, తెలుసుకో. ఇది వింటే చాలు, సకల ప్రాణులకి సర్వశ్రేయోదయాలు కలుగుతాయి. సురలు, సిద్ధులు, ఋషుమండలితో పరివేషితుడై ఆమలకి వృక్ష ఛాయలో కూర్చుండి ఒకనాడు దత్తప్రభు పరశురాముణ్ణి అడిగాడు. ఓ పరశురామం, నువ్వు సర్వజ్ఞుడివి, 3 లోకాలకి అధిపతివి, పైపెచ్చు రేణుకామాత సుతుడివి. పైగా నీ మీద ప్రేమతో గణాధిపతి నీకు ఆత్మతత్వ స్వరూపం కూడా బోధించాడు. అంటే శంకరుడి దగ్గర శిష్యరికం చేశాడు. అస్త్రశస్త్రాలన్నీ ఆయన దగ్గరే పొందాడు పరశురాముడు. అప్పుడు గణపతి దగ్గర కూడా బోధ పొందాడు ఆత్మస్వరూపం. కాబట్టి నీ తల్లి అయినటువంటి రేణుకాదేవి స్వస్వరూపాన్ని, మహత్యాన్ని నువ్వు పూర్తిగా గ్రహించి ఉంటావు. దయచేసి ఆ జగన్మాత యొక్క మూలతత్వాన్ని మాకు చెప్పు అని దత్తుడంతటి వాడు అడిగాడు పరశురామ ప్రభువుని. అప్పుడు దత్తాత్రేయ స్వామికి నమస్కరించి పరశురాముడు, స్వామి, రేణుకాదేవికి పుత్రుణ్ణి అన్న మాటే గాని ఆ తల్లి యొక్క మూలతత్వం ఏమిటో నాకేమాత్రం తెలియదు. ఏకవీరాదేవి యొక్క స్థూల సూక్ష్మాత్మక తత్వాలన్నీ తెలిసినవాడు నువ్వే, కానీ నన్ను అడుగుతున్నావు, కాబట్టి నువ్వే మాకు చెప్పు అన్నాడు పరశురాముడు. ఆహా, ఓ పరశురామన్న, నీకు తెలియదంటే నేనెందుకు నమ్ముతానయ్యా? పరశురాముడికి తెలియదంటే నమ్మనంటున్నాడు దత్తప్రభు. నాతో చెప్పించాలనే నీ ప్రయత్నం అంతే కదా. పోనీలే, నీ మాట మేరకు నేనే చెబుతా, విను. 3 లోకాలని తన గర్భకోశంలో సంరక్షించే జగన్మాత రేణుకాదేవి. ఆమె దివ్య స్వరూపం స్థూల సూక్ష్మ భేదాలతో 2 విధాలుగా ఉంటుంది ఆయన. స్థూలం, సూక్ష్మం.
అద్భుతమైనటువంటి అంశం ఇది. అరణ్యాలు, నదులు, సముద్రాలు, పర్వతాలు, సమస్త ప్రాణికోటి, ఈ భూగోళం ఇదంతా కూడా నీ తల్లి అయినటువంటి రేణుకాదేవికి స్థూల స్వరూపం. స్వర్గాలు, సర్వతీర్థాలు, దేవతలు, మహర్షులు, సప్త పాతాళ లోకాలు, ఆదిశేషుడు, ఆది కూర్మం, ఈ దృశ్యమాన జగత్తంతా కూడా ఆ తల్లి యొక్క స్థూల రూపమే. పరబ్రహ్మమే ఆమె యొక్క సూక్ష్మ రూపం అన్నాడు. ఆ తల్లి యొక్క సూక్ష్మ రూపం పరబ్రహ్మం అని దత్తాత్రేయుడు చెబుతూ ఉంటే విని పరశురాముడు ధ్యానమగ్నుడైపోయాడు. అక్కడే అలాగే ఆ ఆమలకి చెట్టు దగ్గర ఏకవీరాదేవిని ఉపాసిస్తూ ఉండిపోయాడు పరశురామ ప్రభు. చూసారా, కన్న తల్లి ఎంత ఇదో మరి. ఓ దీపక, ఒకప్పుడు కైలాస దర్శనానికి వెళ్ళినటువంటి మహర్షులు కుమారస్వామిని ఇదే వృత్తాంతం అడిగారయ్యా. అప్పుడు ఆ ఆరుముఖాల కలిగిన స్వామి చెప్పినటువంటి రేణుకాదేవి యొక్క మహత్యం నీకు చెబుతాను, శ్రద్ధగా వినవయ్యా అంటున్నాడు. రేణుకాదేవి యొక్క మహిమలు చెబుతున్నాడు. ఓ మహర్షులారా, రేణుకాదేవి అంటే త్రిజగన్మాత. అందుకనే ఆ తల్లి నివసించిన స్థలాన్ని మాతృతీర్థమని లేదా మాత్రాలయము అని పిలుస్తారు. ఒకప్పుడు దత్తాత్రేయ స్వామి తాను ఆచార్యుడై ఆ పవిత్ర స్థలంలో పరశురాముడి చేత ఒక మహాయజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞం పేరు రేణుకా యజ్ఞం. దానికి ప్రజాపతియే ప్రధాన ఋత్విక్కుగా బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు. తక్కినటువంటి మహర్షులందరూ వేదమంత్రాలు పఠిస్తూ మిగిలినటువంటి స్థానాల్లో కూర్చున్నారు. ఆ యజ్ఞంలో నారదాది దేవర్షులు, సిద్ధచారణ గంధర్వాది దేవజాతులు వాళ్ళందరూ రేణుకా చరిత్రని భక్తి ప్రపత్తులతో గానం చేశారు. దేవతలు దుందుబులు మోగించారు, అప్సరోగణం నృత్యం చేశారు. యజ్ఞ పరిసమాప్తి సమయంలో క్షీర సముద్రం నుంచి పాలు, దధి సముద్రం నుంచి పెరుగు, ఘృత సముద్రం నుండి నెయ్యి, ఇలా సప్త సముద్రాల నుండి 7 రకాల ద్రవ్యాలను తెచ్చి ఈ కృష్ణ ఆమలకి నుండి మధురమైనటువంటి శర్కరలు గ్రహించి గంగాది పుణ్యనదుల నుండి పవిత్రమైనటువంటి ఉదకాలు తెచ్చి వీటన్నిటితో దత్తాత్రేయుడు స్వయంగా ఈ ఏకవీరాదేవికి అభిషేకం చేశాడు. ఏకవీరాదేవి అన్నా రేణుకాదేవి అన్నా ఒకటే, ఈ విషయం మర్చిపోకూడదు. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం పడి లేచి 4 వేద మంత్రాలతో స్తోత్రం చేశాడు. పద్మాసనం వేసుకొని మెల్లగా ధ్యానంలోకి జారిపోయాడు పరశురామ ప్రభు. క్షమించాలి, దత్తాత్రేయ ప్రభు. దేవతలందరూ చూస్తూనే ఉన్నారు. దత్తాత్రేయుడు హఠాత్తుగా అక్కడికక్కడ అంతర్ధానం అయిపోయినాడు. అందరూ ఆశ్చర్యపోయినారు. రేణుకాదేవిని ధ్యానిస్తూ మన కళ్ళ ముందరే కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి దత్తాత్రేయ స్వామి ఏమైనాడు, ఎటు వెళ్ళాడు అని అందరూ ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకుంటున్నారే తప్ప ఎవ్వరికి కూడా సమాధానం దొరకటంలా. దత్తదేవుడికి రేణుకాదేవి ధ్యానం తప్ప మరొకటి లేదు. ఆయన గారి శయనం, ఆసనం అన్నీ కూడా రేణుకాదేవి మయమే. కాబట్టి ఆ మహాత్ముడు రేణుకాదేవిలో లీనమై ఉంటాడు అని దేవతలు అనుకున్నారు. ఋషులు మరొకలాగా అనుకున్నారు. రేణుకాదేవి హృదయం మనకు తెలియదు కదా, దత్త హృదయం అంతకంటే మనకు తెలియదు. ఇద్దరూ దివ్యమైనటువంటి తేజోమయులే. దేవి తన యొక్క దివ్య తేజస్సుతో దత్తదేవుణ్ణి ఆచ్ఛాదించిందేమో, లేదా దత్తస్వామి వేడుకగా పాతాళ లోకానికి వెళ్ళాడేమో. దత్తస్వామివి అన్నీ కూడా చిత్ర విచిత్రమైనటువంటి లీలలే కదా అనుకున్నారు వాళ్ళు. ఇక్కడే అదృశ్య రూపంతో గూఢంగా ఉండి ఉంటాడు, మన కంటికి కనపట్టలేదు. మన స్వామిని
అనేక సార్లు ఇలాంటి లీలలు చేశాడుగా, మనం చూశాం కదా అనుకుంటున్నారు. కాసేపట్లోనే మళ్ళీ తాను ఎక్కడ కూర్చున్నాడో అక్కడే ప్రత్యక్షం అవుతాడు, మీరందరూ చూస్తూ ఉండండి అంటున్నారు. కొంతమంది అనుకున్నారు, కాదు కాదు, ఆయన ఎడమ తోడ మీద ఎప్పుడు ఒక నగ్న సుందరి కూర్చొని ఉంటుంది కదా, బహుశా మధువును సేవిస్తూ మళ్ళీ మనకు ప్రత్యక్షం అవుతాడేమో అని విద్యాధరులు అన్నారు. ఈ అజ్ఞానం అనేటువంటి వలను మనందరి మీదకి వేసి తమాషాగా ఇక్కడే తనను తానే ఆజ్ఞాపించుకొని మనందరినీ చూస్తూ ఉంటాడు, మనమందరం ఏం చేస్తున్నామో పరిశీలిస్తూ ఉంటాడు స్వామి అని కొంతమంది అన్నారు, చారణులు వాళ్ళు. వీళ్ళందరి సంభాషణలు విని సంబరపడిపోయాడు దత్తాత్రేయుడు. కొంచెం సేపటి తర్వాత స్వయంగా ప్రత్యక్షమైనాడు, దర్శనమిచ్చాడు. అప్పుడు సురలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, దేవర్షి గణమంతా స్వామివారిని దర్శించి అమ్మయ్యా అని గుండెల నిండా గాలి పీల్చుకున్నారు, స్వామికి ప్రణామాలు చేశారు. అప్పుడు వాళ్ళ లోపల ఉండేటువంటి అలజడి తీరింది. ఇలా తేరుకున్న తర్వాత అందరూ కలిసి ఏకగ్రీవంగా స్వామివారిని ప్రశ్నేశారు. ఓ దత్తప్రభు, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు? దేవతలకి, మంత్రద్రష్టలకి, ఋషులకి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇలాంటి తపస్సు గాని, ధ్యానం గాని, తత్వం గాని మరెక్కడా ఎన్నడూ మేం చూడలేదే, వినలేదే. మొదలు చివర నువ్వే కాబట్టి నువ్వే చెప్పాలి ఈ విషయం అని వాళ్ళంతా అన్నారు. చూశారా మరి? అప్పుడు స్వామి అన్నాడు, దత్తప్రభు, ఓ దేవతలారా, ఓ మహర్షులారా, పరశురాముడి యొక్క యజ్ఞ విధిలో మునిగి ఉండగా సంధ్యావందన కాలం గడిచిపోతున్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది. స్వామి అంతటి వాడు సంధ్యావందనం చేశాడంటే మనలాంటి వాళ్ళం ఏంటి మరి? కాలాతీతం కాకుండా సంధ్యావందనం చేసి వద్దామని వెళ్ళాను. సంధ్యాదేవికి వందనం చేయడం కంటే మహాయజ్ఞం లేదని మీకు కూడా తెలుసు కదా అన్నాడు స్వామి. స్వామి, మాకు తెలిసిన సంధ్యావందనం వేరు, దానికి ఇలా అదృశ్యమై ఎక్కడికో పోవాల్సిన పని లేదు కదా. నీవు నమస్కరిస్తే సంధ్యాదేవి ఎవరు? నువ్వు నమస్కరించే సంధ్యాదేవి, ఆమె నివాస స్థలం ఎక్కడ? వెళ్ళి వచ్చిన వాడు కాబట్టి నీకు తెలియదా? ఆ సంధ్యావందనానికి కాలం ఏంటి, కర్త ఎవరు, తీర్థం ఎక్కడ, ఇవన్నీ మాకు దయచేసి చెప్పు అని వాళ్ళు అడిగారు. దానికి దత్తప్రభు ఏమి జవాబు చెప్పాడో మనం 23:30 గంటల తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా